హలో అండి. అందరూ బాగున్నారా? చాలా రోజుల తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ ఫుడ్ వీడియోతో నేను ముందలకొచ్చానండి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న డిష్ పేరు ఇడ్లీ షాక్షుక. ఇడ్లీ షాక్షుకానా? ఇదేంటిది ఏదో టంగ్ ట్విస్టర్ లాగుంది అనుకుంటున్నారా? నాకు కూడా తెలీదండి. ఫస్ట్ టైం చూస్తున్నాను, వినడం కూడా ఫస్ట్ టైమే. ఇది నా వైఫ్ కుక్ చేసిన రెసిపీ అండి. ఇలాంటి సిమిలర్ రెసిపీనే నేను ఎగ్గుతో ట్రై చేశాను కానీ ఇడ్లీ బ్యాటర్తో ఎప్పుడూ ట్రై చేయలేదు. వెజిటేరియన్స్కి మంచి ఆప్షన్ అండి ఇది. అంటే ఎగ్ కూడా తినని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఒక మంచి ఆప్షన్ అనమాట. అండ్ హెల్దీ ఆప్షన్ కూడా. దీనికోసం ఆనియన్, టమాటో అండ్ క్యాప్సికమ్ని ఫైన్గా చాప్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఒక మిక్సీ జార్ని పక్కన ఉంచుకోండి. నేను ఏం చేయాలో నేను చెప్తాను. అండ్ ఒక బాండీ తీసుకొని బాండీలో ఆయిల్ వేసేసుకొని క్యాప్సికము అండ్ ఆనియన్ ఇంకా టమాటో ఈ మూడింటిని వేసి లైట్గా ఫ్రై చేసుకోండి. అండ్ కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో ధనియా పౌడరు, జీరా పౌడరు వేసుకొని మళ్ళీ ఒక 2 minutes ఫ్రై చేసుకోండి. ముందుగా తీసుకున్న మిక్సీ జార్లోకి కొన్ని పన్నీర్ క్యూబ్స్, ఎండుమిర్చి, గార్లిక్, టమాటో ఇంకా సాల్ట్ ఈ 5 వేసి పేస్ట్ చేసేసుకోండి. ఈ పేస్ట్ని ముందుగా బాండీలో ఫ్రై చేసుకున్న వాటితో మిక్స్ చేసేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ఈ వీడియోలో కనిపిస్తున్న కన్సిస్టెన్సీకి తెచ్చుకున్న తర్వాత ఇడ్లీ బ్యాటర్ ఉంటుంది కదా, ఇడ్లీ బ్యాటర్ని ఇలా 4 portions లాగా దాంట్లో ఏర్పాటు చేసుకోండి. చేసుకున్న తర్వాత కాసేపు కుక్ అవ్వనిచ్చి పైనుంచి పుట్నాల పొడి కానీ ఆర్ చిల్లీ ఫ్లేక్స్ కానీ మన కన్వీనియన్స్ కొద్దీ వేసుకోవచ్చు. అంతే అండి. ఎంతో టేస్టీ అయిన ఇడ్లీ షాక్షుక రెడీ అండి. ఎంజాయ్.